వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం డల్గోనా కాఫీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ప్రజెంట్లో ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి ఈ డల్గోనా కాఫీ. ఇది చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు, కానీ కొందరు సక్సెస్ అవుతున్నారు, కొందరు సక్సెస్ అవ్వట్లేదు. సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. ఎలా వస్తుందో వెయిట్ చేసి చూద్దాము. సక్సెస్ అవుతాము అవ్వము, ఎలా వస్తుందో అనేది చూద్దామండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక ఎంటీ కప్ని తీసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని తీసుకున్నానండి. ఏదైనా కాఫీ పౌడర్ని తీసుకోవచ్చండి, ఏదైనా పర్లేదు. దాంట్లో నేను ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 3 టేబుల్ స్పూన్ షుగర్ని తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి హాట్ వాటర్ని తీసుకున్నానండి. దీన్ని మనం ఎగ్ బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్ బీటర్ లేని స్పూన్తో అయినా కూడా ఇలా గిలక్ కొట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేస్తున్నానండి. ఈ రెండు ఎగ్ బీటర్ కానివ్వండి, స్పూన్ కానీ గిలక్ కొడితే కొద్దిగా టైం పడుతుంది. హ్యాండ్ బ్లెండర్ అయితే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఇక్కడ మాత్రం హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేస్తున్నానండి. 5 to 10 మినిట్స్ అలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ బ్లెండర్ లేని వారైనా పర్వాలేదు, కొంచెం స్లోగా టైం పడుతుంది, కానీ అయిపోతుంది. ఈ మంచి ఫోమ్ అనేది వస్తుందండి. మన స్పూన్తో కానీ ఎగ్ బీటర్తో కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నేను ఒక 5 to 10 మినిట్స్ బాగా బ్లెండ్ చేశానండి. ఇలా ఫోమ్ వచ్చేసింది. ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. మీకు క్యాపుచినో కాఫీ తాగాలనుందో ఒక్కసారి నా ఐ బటన్ చెక్ చేయండి. దాంట్లో పర్ఫెక్ట్గా క్యాపుచినో కాఫీ నేను చేశాను. ఒకసారి మీరు అలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ని తీసుకున్నానండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని తీసుకున్నాను. దాంట్లో మిల్క్ యాడ్ చేశాను. దాని షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకొక గ్లాస్ తీసుకున్నాను. దాంట్లో ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఇందాక మనం షుగర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్, ఆ మిల్క్ కూడా దాంట్లో యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందాక కాఫీని బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫోమ్ని దాంట్లో వేసుకుందాము. ఆ మిల్క్లో వేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలండి. చూసారా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోమ్ అంతా. అంతే అండి, మన డల్గోనా కాఫీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే మనం ఈ డల్గోనా కాఫీలో సక్సెస్ అయినట్టే, చాలా పర్ఫెక్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఫుల్ ట్రెండింగ్ డల్గోనా కాఫీ రెడీ అయిపోయిందండి. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా అదే మెజర్మెంట్ తోటి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా డల్గోనా కాఫీ సక్సెస్ఫుల్గా వస్తుంది. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.